బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ రైతు భరోసా కోసం ఎంత ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటివరకు రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం దానిపైన ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తాము రేపిస్తాము అంటున్నారు తప్ప ఎప్పుడు ఇస్తారన్నది ఏ ఒక్క విషయాన్ని కూడా వారు క్లియర్గా చెప్పడం లేదు. దీంతో రైతులందరూ కాస్త అసహనంతో ఉన్నారు. అసలు రైతు భరోసా ఉంటుందా ఉండదా అని చెప్పేసి వారైతే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అయితే ఖరీఫ్కి ఇవ్వలేదు, రబీ కన్నా ఇస్తారేమంటే రబీకి కూడా ఇవ్వలేదు. మొత్తం అసలు ఈ సంవత్సరం పంటకు రైతు భరోసా ఇవ్వలేదని చెప్పేసి వారంతా మాట్లాడుకుంటున్న సందర్భంగా మనం చూస్తూ ఉన్నాము. మొత్తానికి రైతు భరోసా పేరిట ఎకరానికి 6,000 చొప్పున ఒకేసారి 12,000 రూపాయల వరకు రైతుల అకౌంట్లో జమ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే గతంలో రైతు బంధు అనే పేరుతో ఉన్న ఈ సాయాన్ని రైతు భరోసాతో రేవంత్ రెడ్డి సర్కార్ గారు మరొక 1,000 రూపాయలను ఎకరానికి 1,000 రూపాయలను పెంచుతూ మొత్తం ఎకరానికి 12,000 రూపాయలను ఒక సంవత్సరానికి గాను రైతుల అకౌంట్లో వారు జమ చేస్తూ ఉంటారు. ఇలా గత కొంతకాలంగా అంటే లాస్ట్ ఇయర్ చేసినప్పటికీ ఈ ఇయర్ మాత్రం ఇంకా అందలేదని చెప్పేసి రైతులు అయితే వాపోతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు కూడా సడలించేవి ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తా ఉన్నది. దీనికి సంబంధించి 5 ఎకరాల లోపు ఉన్న వారికి వేస్తామని ఒకసారి అంటే 10 ఎకరాల లోపు అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. అంటే చిన్న సన్నకారు రైతుల ఎవరైతే ఉంటారో వారిని ఆదుకునేందుకే రైతు భరోసా ఉండాలని, భూస్వాములను ఆసాములను మేపడానికో వారిని ఆదుకోవడానికో అవసరం లేదని చెప్పేసి వారైతే భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా బంజరు భూములు, రియల్ ఎస్టేట్ దందాలు, అలాగే బీడుబడ్డ భూములకు కూడా రైతు భరోసా వేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే భావిస్తూ ఉన్నది. మరి ఈ మేరకు రబీ సీజన్ 2026 రబీ సీజన్కు అసలు వేస్తారా ఏరా అని చెప్పేసి అందరూ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సంక్రాంతి పండుగ నాడు కూడా వేస్తారని అందరూ భావిస్తూ ఉన్నారు. ఇక సంక్రాంతి పండుగ కూడా అయిపోయి వచ్చింది. మరి ఇప్పటికి కూడా పడలేదు కాబట్టి మరి పడుతుందా లేదా అన్న అందరికీ అదే ఆలోచన అయితే కనిపిస్తూ ఉంది. మరి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరిట దాదాపు 10,000 కోట్ల వరకు ఖర్చు చేసినట్లయితే తెలుస్తూ ఉన్నది. మరి మరొక 10,000 కోట్లు ఇప్పుడు ఈ రబీకి వేయాలంటే మరొక 10,000 కోట్లు కావాలి. మరి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 10,000 కోట్లు వేస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఇక వచ్చే నెలలో ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. మరి ఆ బడ్జెట్ సమావేశాల లోపు ఖచ్చితంగా రైతులకు రైతు భరోసా వేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తా ఉంది. చూడాలి మరి ఆ బడ్జెట్ లోపు వేస్తారా లేదంటే బడ్జెట్లో దీనిపైన ఇంకేదైనా మార్పులు చేర్పులు తీసుకొని దీనికి సంబంధించి ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉంటుందా అని.